ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమితో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6 ద్వారా అందించే ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధి మరొక వైపు, ఈ 7 నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ఒత్తిడి, మళ్ళా కూటమి ప్రభుత్వంలోనే మనకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు కాండి అని ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఈరోజు మా మిత్రులు సామిరెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ గారు మరి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ రావడం అనేటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తుంది. కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి మేమెంతో ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఎందుకంటే అక్కడ కూడా వారి పరిధిలో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కొన్ని ఒత్తిడికి గురయ్యారు. వైసీపీ పాలనలో అనుకున్న పనులు జరగలేదు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి, వీటన్నిటిని కూడా మరి ఈ 7 నెలలు వాళ్ళు గమనించారు. ఏదైనా అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది కూటమి ప్రభుత్వంతోనే, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు మా పార్టీలో చేరడం అనేటువంటిది చాలా సంతోషం. ఖచ్చితంగా వాళ్ళని ఇటు సామిరెడ్డి గారిని, సంతోష్ గారిని, వీరితో పాటు ఇంకా చాలామంది మొన్న జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తాం. అందరూ కలిసికట్టుగా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది, పై స్థాయిలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా వైసీపీని విడుతున్నారు, నిన్ననే చూశాం. మరి అదేవిధంగా కింద స్థాయిలో కూడా ప్రజల ఒత్తిడి, అంటే ప్రజల అభిప్రాయం మేరకు వారు కూడా ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేస్తారో ఆ ప్రభుత్వం వైపు ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు వైసీపీని వీడి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తొందరలో నాకు తెలిసి ఇంకొక 7-8 మంది వాళ్ళు కూడా ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఇక ఎవరు కూడా ఉండరు, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు. అది జరిగేటటువంటి పరిణామం. కాబట్టి రేపు గుంటూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటటువంటి కార్పొరేషన్ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా పనిచేస్తాం, కలిసికట్టుగా ముందుకెళ్తాం. మాకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు, భేదాలు ఏం లేవు. కాబట్టి మరొకసారి సామిరెడ్డి గారిని, సంతోష్ గారిని, అదేవిధంగా మొన్న చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుంటామని మనం చేసుకుంటున్నాం. మాకు 8 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్లో చనిపోవడం వల్ల ఖాళీ అయింది. 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా 2 జనసేన, 1 టీడీపీ. ఎలక్షన్కు ముందే మాకు స్వర్ణ భారత్ నగర్ నుంచి స్మితా పద్మజ గారు జాయిన్ అయ్యారు. మరి మొన్నటి రోజున నల్లపాడు నుంచి సామిరెడ్డి గారు, వాళ్ళ కోడలు, మరి అదేవిధంగా నల్లపాడు నుంచి అంకిరెడ్డిపాలెం నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో
దీంతో పత్తిపాడు నియోజకవర్గంలో 7కి 7 మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నాయన్నటువంటిది మనం చేసుకుంటాం. పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎమ్మెల్యేగా గమనించా. కంప్లీట్ గా మేయర్కు ఒకరో ఇద్దరు అనంగులు, వాళ్ళు చెప్పిన మాటే చెల్లుబాటు కావాలనేటువంటి మొంకుపట్టు. దీనివల్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కుంటుపడిపోయింది. వాళ్ళు అనుకున్న పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మా సాంబిరెడ్డి గారు కానీ, సంతోష్ గారు కానీ, లేదా మరో సాంబిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కోరేటటువంటి కోరికలకి వీళ్ళని ఇంకో రకంగా చూడడం అనేది కూడా నేను గమనించాను. వాళ్ళ పార్టీలోనే ఉంటూ వాళ్ళు అడిగినటువంటి పనుల్ని నిర్లక్ష్యం చేయడం అనేది నేను ఎక్కడ చూడలే, ఒక వైసీపీలోనే చూసా. సో అప్పుడే వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి గ్రామంలో మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటే ఏం చేస్తాం సార్, మరి మా కర్మ అన్నటువంటి ఆలోచనతో వచ్చాను. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్లో మరి స్టాండింగ్ కమిటీ అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ స్టాండింగ్ కమిటీని కూడా పునర్నిర్మాణం చేసుకుంటాం. మా అందరి సమక్షంలో దాన్ని పునర్నిర్మాణం చేసుకొని అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా న్యాయబద్ధంగా అర్హత మేరకు, అవసరం మేరకు నిధులు ఇచ్చి పనులు చేసేటటువంటిది. 4 సంవత్సరాల్లో ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఈ ఒక్క సంవత్సరంలో కార్పొరేషన్ పరిధిలో పనులు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మీరే గమనించారు, ఈ 7 నెలల్లోనే దాదాపు 135 కోట్ల రూపాయలకు పనులు మంజూరు చేసి ఇప్పటికి 40% పనులు జరుగుతున్నాయి. గతంలో కార్పొరేషన్కి వచ్చిన నిధులు కూడా దారి మళ్లించి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లకి ఏమి చేయలేని పరిస్థితి. ఎక్కడో ఒక చోట ఒక ట్యాంక్ కట్టేసి ఒక విగ్రహం పెట్టేసేస్తే కార్పొరేషన్లో అభివృద్ధి జరిగిందని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. అది చాలా తప్పు. ప్రజలకు కనీసం మంచినీళ్ళు లేవు. ఈరోజు బ్రహ్మారెడ్డి కాలనీకి వెళితే కనీసం తాగడానికి బోర్ లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి. ఏ ఆశయాలతో అయితే కార్పొరేటర్ని గెలిపించుకున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మా మిత్రులతో మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా అందరూ కలిసి వర్క్ చేద్దామన్నారు. సో ఇక్కడ నుంచి కార్పొరేషన్లో పనులు శరవేగంగా జరుగుతాయి. నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయని మీ అందరికీ మనం చేసుకున్నాం. కమిషనర్ ఒంటరివాడు కాదు. కమిషనర్ కార్పొరేషన్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం జరపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు, తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం. అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న 2 3 ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా IAS అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు 40 డివిజన్ నుంచి సాంబిరెడ్డి గారు, అదేవిధంగా 31 డివిజన్ నుంచి సంతోష్ గారు కూటమి ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు. చాలా శుభ పరిణామము. ఎందుకంటే ప్రజల యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమే ఆకాంక్షగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిగెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో వారిరువురు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి
రావడం జరిగింది. కాబట్టి మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాము. సో కలిసికట్టుగా పెద్దలు అన్నట్టుగా అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఈ రోజు ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయడం అవుతుంది. కొత్త వారు రావడం నిజంగా బలమే అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బలహీన అవ్వదు అని కూడా ఈ మీడియా పూర్వకంగా మేము చెప్పడం జరుగుతుంది. సో ప్రజల కోసం నిలబడే ప్రతి నాయకుడు కూడా ముందుండాలి అన్నది మా యొక్క అభీష్టం. కాబట్టి ఈ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మా స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో మరియు రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకి ఆకర్షితులై మేము జాయిన్ అవడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవ్ గారికి, పత్తిపాడు నియోజకవర్గం రామాంజనేయులు గారికి, అదే పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన కోఆర్డినేటర్ అయిన నాయస్కా గారికి ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి ముందుకి అభివృద్ధి పదంలో నడుచుకుంటా పోవడానికి మేము ఒక తొలిమెట్టిగా మీకోసం వచ్చాము. అందరం కలిసి కలుపుకొని ఆ సహకారం ఈ సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం.